హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రికి మా ఇంట్లో శివలింగాన్ని ఎలా తయారు చేశామంటే పెసరపప్పుతోటి తయారు చేశామండి. అయితే పెసరపప్పుతో నందీశ్వరుడు, పెసలతో శివలింగం చేశాము. ఈ శివలింగం ఎలా తయారు చేశామంటే గోధుమ పిండి తీసుకుని శివలింగం ఆకారంలో పిండి ముద్దని గట్టిగా కలిపేటప్పుడు కొబ్బరి నూనె కూడా వేసుకోవాలి. అందులో ఫెవికాల్లో నీళ్లు కలుపుకుని పోసుకోవాలి. ఆ ముద్దని శివలింగం ఆకారంలో చేసుకుని ఆ ముద్దకి సిల్వర్ కలర్ వేసుకుని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మళ్ళా ఫెవికాల్తో పెసలు వాటి మీద పోసుకుంటూ అంటించుకోవాలి. శివలింగం అవుతుంది. నందిని కూడా అదే విధంగా తయారు చేసుకొని నందిలా చేసుకొని దానికి ఫెవికాల్ రాసి పెసరపప్పు పోసుకుంటూ అంటించుకోవాలి. ఇదేనండి సంవత్సరం మా ఇంట్లో వెరైటీగా శివలింగాన్ని నందీశ్వరుని తయారు చేశాము. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.